నమస్తే, జై జగన్నాథ్. ఈరోజు అయితే బుధవారం కాబట్టి ముగ్గులన్నీ పెట్టేసుకున్నాము. మార్గశిర లక్షవారం మేమైతే ఉద్యాపన చేసే రోజు వచ్చేసిందనమాట. ఇంకా ముగ్గులన్నీ పెట్టేసుకొని రేపటి కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాము. నేనైతే లక్షవారం రోజు ఇలా రెడీ అయ్యాను. రెడీ అయ్యి బయటికి వెళ్ళి చూస్తే ఫుల్ పొగమంచు అనమాట. ఫుల్గా ఉంది, కానీ అందరూ కలకలలాడుతున్నాయి అనమాట. అందరి ఇల్లులు కూడా పిండి ముగ్గులు పూజలతో. ఇంక ఇక్కడైతే ఒడిశాలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ మార్గశిర లక్షవారాల పూజలు అందరూ చాలా గ్రాండ్గా చక్కగా చేసుకుంటారనమాట. మేమైతే పిల్లలకి స్కూల్కి పంపించేసి ఇంక ఈ ప్రసాదాలన్నీ చేసుకోవడానికి రెడీ అయిపోయాము. 11 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు కదా, ఇంకా తొందరగా స్టార్ట్ చేసామన్నమాట. తొందరగా అయిపోతే బాగుంటుందని. ఇంకా అమ్మవారికి అయితే ఉత్త నేతిలో చేస్తాం కాబట్టి ముందైతే అన్ని ప్రాసెస్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసి అమ్మవారికి ప్రసాదం అయితే చేసేసాము. ఈ అమ్మవారి కథలో కూడా చాలా మంచి మంచి విషయాలు ఉంటాయన్నమాట. ఒక అంటే ఈక్వాలిటీ, అంటే అమ్మవారికి ఎవరు అన్నా తక్కువ ఎక్కువ ఉండదన్నమాట. ఒక క్యాస్ట్ కానీ ఏదవ్వని ఈక్వల్గా చూడడం, ఇంకా తర్వాత ఇంట్లో మనం ఎలా ఉండాలి, అవన్నీ ఈ కథలోనే ఉంటాయన్నమాట. ముందు మన పెద్దలు ఎలా చెప్పారంటే, చెప్తే వినరేమో అని ఈ పూజల రూపంలో కూడా అన్ని మంచి మంచి ఏవైతే వాల్యూస్ ఏవైతే ఇవన్నీ ఉంటాయో ఇవి పూజల రూపంలో ఈ కథల రూపంలో ఉన్నాయన్నమాట. ఇప్పటికి కూడా నమ్మేవారైతే వినేవారైతే తప్పకుండా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా అదైతే నాకు నచ్చుతుంది. ఇంక ఇక్కడైతే మేము ఈ వంటలన్నీ చేసేలోగా అయితే మా అత్తయ్య అయితే దేవుడి గదిలో ఇవన్నీ సర్ది పెట్టేశారనమాట. అమ్మవారికి కాసు వేసారు, చీరలు గాజులు అన్నీ పెట్టేసి అన్ని పలు రకాలతో పూజ అయితే స్టార్ట్ చేసేద్దామనేసి ఇంకా మేము కూర్చున్నాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అయితే ఈ పిండి వంటలు కూడా పెట్టేసి అప్పుడు మళ్ళీ ధూపం వేసి మళ్ళీ హారతి ఇచ్చేసాక అనమాట కంప్లీట్ అవుతుంది పూజ. పూజ అయితే మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటాము. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక్కడైతే పారాన్ని పెట్టేసుకొని తెగ తిరిగేస్తున్నాను అనమాట. ఇక్కడైతే మధ్యాహ్నం అమ్మవారికి పెట్టిన ప్రసాదం మనం తీసుకోవాలి కాబట్టి ఆ ప్రసాదం తీసుకుంటాం మేము. ఇంకా మేము ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదం పంచుకొని తింటామన్నమాట. ఇగో ఆ వెరైటీస్ అన్నీ నేను చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా మేమైతే ఇలా చేసుకుంటాము మా ఒడిశాలో అయితే. ఇంకా మీ సైడ్ ఎలా చేసుకుంటారు? మా సైడ్ అయితే 5 వారాలు అయితే 5 వారాలు, 4 వారాలు అయితే 4 వారాలు తప్పకుండా చేసుకుంటాము. ఇంక ఇదైతే మా పూజ వ్లాగ్ కంప్లీట్.